హలో ఆనంద్ గారు. వెల్కమ్ టు ర్యాండమ్ టాక్. హలో ర్యాండమ్ గారు. నా పేరు ర్యాండమ్ కాదండి. ఈ షో పేరు ర్యాండమ్ టాక్స్ విత్ విత్ ఇమాన్యుయల్. మీతోనే చేసే షూటింగ్ మర్చిపోయినట్టున్నా. ఓకే. మిమ్మల్ని హుహు. కొన్ని క్వెషన్స్ అడుగుతాను సింపుల్‌గా. మీరు ఇంకా సింపుల్‌గా ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే మనకి ఎక్కువ టైం ఉండదు. యూట్యూబ్‌లో అంతలా చూడరు మన గురించి. సో, ఫస్ట్ క్వెషన్. ఆనంద్ దేవరకొండ బయటికెక్కడికెళ్ళినా విజయ్ దేవరకొండ తమ్ముడు అంటున్నారు. దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? నిజమే గదా! తమ్ముడు గాబట్టి తమ్ముడు అంటారు. ఓకే. నెక్స్ట్ కాఫీ తాగుతారా? అహా! దానిలో ఉండదు. మీ అసిస్టెంట్‌కి చెప్తే తెస్తాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నెక్స్ట్ క్వెషన్. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ చేశారంట. అవును. ఎందుకు? నెక్స్ట్ సినిమా కోసం. ఓకే. ఆనంద్ దేవరకొండ గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తాడు? ఇక్కడ చెప్పొచ్చా? ఆ! మనకదే కావాలి. అప్పుడే వ్యూస్ వస్తాయి. www.google.com www. గూగుల్‌లో www.google.com అని కొడతారా? కొట్టాక ఏమొత్తాయి? గూగుల్ ఒస్తది. మీరేం సెర్చ్ చేస్తారు? నేను www.ఆనంద్దేవరకొండ అని కొడతా. ఏం రాదప్పుడు. మీ మీదొస్తదండి. మీ బయోపిక్ వస్తది మొత్తం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా? బయోపిక్ అంట. ఎవడు తీసిండది? సో, నెక్స్ట్ క్వెషన్. ఇవన్నీ వద్దు. మా ర్యాండమ్ టాక్స్‌లో ఇవన్నీ మరీ అంత ర్యాండమ్ వద్దు. ఎవరినైనా చూడగానే వీడు ఎర్రిపప్ప అని ఎవరినైనా చూసినప్పుడు అనిపిచ్చిద్దా? అనిపించింది. ఎవరిని? మిమ్మల్ని. ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. నన్నా? ఎందుకు? ఎదురుగా ఇంత పెద్ద మైక్ పెట్టుకొని మళ్ళా కాలర్ మైక్ పెట్టిచ్చారు. సార్, ఒకవేళ ఇది పని చేయకపోతే ఇది పని చేసిద్దని సేఫ్టీ కోసం. ఇంత పెద్దదే పని చేయనప్పుడు అంత చిన్నది ఎట్లా పని చేస్తదిరా? మీ సినిమా గురించి జనాలకేం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యామిలీతో వచ్చి మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ సెకండ్ ఫ్యామిలీ ఉంటే? సెకండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. థర్డ్? అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ర్యాండమ్ టాక్స్. ట్రైలర్ కూడా చూసాం. హుహు. ట్రైలర్‌లో ఏదో లిప్ కిస్ ఏదో ఉన్నట్టుంది. అవును. ఉంది. సో, మీ అన్నని చూసి పెట్టుకున్నారా? లేదు. హీరోయిన్‌ని చూసి పెట్టుకున్నా. మీ దగ్గరికి డైరెక్టర్ వచ్చి కథ చెప్పగానే మీకేమనిపించింది? వీడు కథలు బాగా చెప్తున్నాడు అనిపిస్తుంది. ఆనంద్ దేవరకొండ ఐపీఎల్ మ్యాచెస్ చూస్తారా? చూస్తా. బాగా చూస్తా. ఫాలో అయితా. బాగా ఫాలో అవుతారా? హుహు. సో, ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటి? ఎస్ఆర్‌హెచ్. ఎందుకు? అదే హృదయాలతో పాటు కప్‌లు కూడా గెలుస్తారు కాబట్టి. హుహు. మీ ఫేవరెట్ టీమ్ ఏంటి? నాది ఓన్లీ హృదయాలు గెలిచే టీమ్ అండి. ఈసారి కప్పు నమ్మదే. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? పోలవరం ప్రాజెక్ట్. లాస్ట్ అండ్ ఫైనల్‌గా 'గమ్ గమ్ గణేష' గురించి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? 'గమ్ గమ్ గణేష' 31 మే రాబోతుంది థియేటర్స్‌లో. ఇలా ర్యాండమ్ కామెడీ కాకుండా చాలా మంచి కామెడీ ఉంటుంది. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. హ్మ్. నన్నే అన్నారా? మిమ్మల్ని ఏం కాదు. ఫన్, ట్విస్ట్‌లు, టర్న్‌లు సూపర్బ్ ఉంటది సినిమా. మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వచ్చి థియేటర్స్‌లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి సినిమా అండ్ కాంట్ వెయిట్ టు సీ యూ ఆల్ ఇన్ థియేటర్. ఓకే. థాంక్ యూ ర్యాండమ్ అన్న. థాంక్ యూ ఆనంద్ దేవరకొండ గారు. అప్పుడప్పుడు మా ర్యాండమ్ టాక్స్‌కి వస్తా ఉండాలి మీరు. ఎందుకు? థాంక్ యూ. థాంక్ యూ.